అహల్య బాబుని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని గౌతమ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గౌతమ్ తన చేతిలోకి బాబు చేయి పైన అహల్య చేయిని పెట్టి మనం ఎప్పటికీ విడిపోకూడదు, మనం శాశ్వతంగా ఇలాగే కలిసి ఉండాలి అన్న గౌతమ్ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అహల్యకి. మరోవైపు హాస్పిటల్లో గౌతమ్ క్యాబిన్లోకి అహల్య గౌతమ్లని ఎలాగైనా దూరం చేసి గౌతమ్ని తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న అతిథి వెళ్ళి గౌతమ్ అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టు గౌతమ్ చూడగా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలోని అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అనగానే, అవునా, సరే తీసుకురా, చూస్తాను, పంపించు అని అంటాడు గౌతమ్. అది కాదు గౌతమ్, వాళ్ళు ఇక్కడికి వచ్చే పొజిషన్లో లేరు, మనమే అక్కడికి వెళ్ళాలి అనగానే గౌతమ్ కాస్త తటపటాయిస్తూనే, సరే నేను ఇంకా చూడాల్సిన 2 పేషెంట్స్ ఉన్నారు, అయిపోయాక బయలుదేరదాం అని గౌతమ్ అనగానే అలాగే అంటుంది అతిథి. పక్కకి వచ్చి యామినికి కాల్ చేస్తుంది అతిథి. చెప్పు బేబీ అనగానే, నేను ఒక ప్లాన్ వేశాను మమ్మీ, గౌతమ్ని ఇరికించి నా సొంతం చేసుకోవడానికి ప్లాన్ వేశాను అనగానే యామిని షాక్ అవుతుంది. ఏంటా ప్లాన్ అని అడుగుతూ ఉండగా, ప్లాన్ అంతా వివరించి చెప్పి నువ్వు ఇలా చేయి అని ఆ ప్లాన్ మొత్తం చెప్పేస్తుంది అతిథి. అలాగే బేబీ, ఈసారి నీ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని యామిని కూడా భరోసా ఇస్తుంది. ముసిముసిగా నవ్వుకుంటుంది అతిథి. ఇంతకీ అతిథి వేసే ప్లాన్ ఏంటి? గౌతమ్ చిక్కుకుంటాడా? అతిథి గౌతమ్లు ఒక్కటవుతారా? గౌతమ్ మాటకి గౌరవం ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళకుండా అహల్య ఆగిపోతుందా, లేదంటే అహల్య గౌతమ్కి దూరం అవుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.